నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, 57 అంశాలకు ఆమోదం. అక్టోబర్లో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం. బీసీ రిజర్వేషన్ పై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగం, 34% అమలుకు నిర్ణయం. బీసీలకు అండగా కూటమి సర్కార్. బీసీ రిజర్వేషన్ పై కోర్టుకు వెళితే చరిత్రహీనులుగా మిగులుతారని హెచ్చరిక. బీసీ రిజర్వేషన్ల ఆమోదంపై సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సవిత. చరిత్రలో బీసీలు మరిచిపోలేని రోజని వెల్లడి. కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె, జీజీహెచ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ. మండలిలో రెండవ రోజు డీఎస్సీపై అధికార విపక్షాల వాగ్వివాదం. డీఎస్సీల గురించి ఎందుకు చర్చించరన్న బొత్స. వైసీపీ నేతల తీరుపై మంత్రి పయ్యావుల ఆగ్రహం. నగరంలో పర్యటించిన కమిషనర్ మయూర్ అశోక్. నవగుంటూరులో భాగంగా పచ్చదనం పెంపే లక్ష్యమని వెల్లడి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. బీసీ రిజర్వేషన్ల అంశంపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్ర మంత్రివర్గంలో బీసీలకు అనుకూలంగా 3 కీలకమైన నిర్ణయాలు తీసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వారి సామాజిక రాజకీయ అభ్యున్నతి కోసం 3 ప్రధానమైన అంశాలపై కేబినెట్ ఆమోదం తెలిపింది అన్నారు. బీసీలకు గ్రామీణ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించామని తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్లను బీసీలకు కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని, అర్బన్ లోకల్ బాడీల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నికల ద్వారా చేపట్టాలని నిర్ణయించామని అన్నారు. ఆయారాం గయారాం కాకుండా సుస్థిరమైన పాలన అందించేలా ఇది దోహదపడుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వెనకబడిన వర్గాలకు అండగా ఉంటుందని, ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. 34% రిజర్వేషన్ అంటే నిర్ణయాధికారంలో భాగస్వామ్యం, సామాజిక న్యాయానికి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చే గౌరవం, సముచితమైన న్యాయమని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల్లో చెప్పాం, ఇప్పుడు నిజం చేసి చూపుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ రోజు మనం చేసింది బీసీ రిజర్వేషన్కు ఒక ఉత్తర్వు ఇవ్వడం కాదు, చట్టపరమైనటువంటి బలం ఇచ్చే వరకు మనం అండగా ఉంటాం. ఈరోజు నాకు కొన్ని సమస్యలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు కూడా ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఇక్కడ అనౌన్స్ చేయగానే రేపు మార్నింగ్ మా ఉదయానికి ఆ పార్టీ రెడీగా ఉంటారు. ఒక్క డిఎస్సి విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వాలని ఉపాధ్యాయులకు ఆలోచిస్తే 350 కేసులు వేసి ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలంటే ఇబ్బంది పెడితే అన్ని ఇబ్బందుల్ని అధిగమించి వాళ్లకు ఉద్యోగాలు ఇప్పిస్తే తిరిగి పేపర్ లీక్ అయిందని ప్రచారం చేసే దుష్ట సాంప్రదాయం వెళ్ళింది. కాబట్టి రేపటి నుంచి నేను ఒకటే కోరుతున్నా, ఈ విషయంలో కానీ మళ్ళీ మీరు కోర్టుకు పోతే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోవడమే కాకుండా రాష్ట్రంలో తిరిగి కోలుకోలేరని మరొక్కసారి హెచ్చరిస్తున్నాను. అధ్యక్ష, సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారి బీసీలకు మేలు చేసేలా పాలన సాగిస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. బీసీలు ఎప్పుడూ టీడీపీ పక్షపాతమేనని జగన్ కక్ష కట్టారన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లో కోత పెట్టి 34% నుంచి 24% తగ్గించిందని మంత్రి సవిత అన్నారు.
బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మంత్రి నారా లోకేష్ తన పాదయాత్రలో గుర్తించారన్నారు. అధికారంలోకి రాగానే బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తామని ఆనాడే హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును రూపొందించామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయనున్నామని అన్నారు. మరి లోకల్ బాడీ ఎన్నికల్లో మరి 34%తో మనము లోకల్ బాడీ గ్రామీణ స్థాయి ఎలక్షన్లకు వెళ్తున్నామన్న విషయాన్ని కూడా ఈ రోజు కేబినెట్ లో తీర్మానం కావడం ఒక బీసీ మంత్రిగా, ఒక బీసీ బిడ్డగా నాకు చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. నిజంగా మరి అలాగే మరి మున్సిపాలిటీలో కూడా మరి 33% ఎన్నికలతో మనం వెళ్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, నిజంగానే ఇది చరిత్రలో మరవలేని రోజు అన్న విషయం కూడా మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే నేను బీసీ, నా బీసీలు బడుగు బడిగిన వర్గాలని చెప్పి ఓటేయించుకున్న గత పార్టీ అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా బీసీలపై అక్రమ కేసులు పెట్టడం, బీసీలపైన దాడులు చేయడం, బీసీలను హతమార్చడం కూడా చూసి రాజకీయంగా కూడా దెబ్బతీసిన వ్యక్తి పార్టీ గొడ్డలి పార్టీ అన్న విషయాన్ని కూడా మీకు మరొకసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నగరపాలక సంస్థ తీసుకుంటున్న కఠిన చర్యలు అభినందనీయమని ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. గుంటూరు నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించేందుకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ చేపడుతున్న చర్యలు అభినందనీయమని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. ప్లాస్టిక్ కాలుష్యం నేడు పర్యావరణానికే కాకుండా మానవాళికి, పశుపక్షాదులకు తీవ్ర ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. విషయం ఈరోజు ప్లాస్టిక్ మహమ్మారి మన జీవితాలని దుర్భరం చేస్తుంది అని అంటే అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఈ సింగిల్ టైం యూజ్ ప్లాస్టిక్ ఇటు పర్యావరణానికి, ఇటు మనకి, అట్ ద సేమ్ టైం మనతో పాటు జీవిస్తున్న ఎన్నో జీవరాశులకి ఎంతో ఇబ్బంది కలిగిస్తూ ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితిలోకి ఈ సింగిల్ టైం ప్లాస్టిక్ యూజేజ్ వల్ల కలుగుతూ ఉంది. దాన్ని నివారించడం కోసం అనేక మార్లు ఇటు ప్రభుత్వాన్ని, ఇటు మన అధికారుల్ని కూడా అనేక మార్లు అడగడం జరిగింది. అయితే ఒక మంచి రోజు వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు జీఎంసీ వారి చర్యలు తీసుకుంటూ ఈ సింగిల్ టైం యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేస్తూ ఇప్పటికే అనేక ఈ దొరికే ప్లేసెస్ కానివ్వండి, వాడే ప్లేసెస్ కానివ్వండి, ఈ వెండర్స్ దగ్గర నుంచి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒక 1 మంత్ క్రితమే నోటీస్ ఇచ్చారు. ఇన్ని మైక్రోన్స్ తక్కువలో ఉన్న ప్లాస్టిక్ని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలి, వాడకూడదు అని చెప్పి కూడా మనకి చెప్పడం జరిగింది. చాలా చాలా సంతోషకరమైన విషయం. దానికి చర్యల్లో భాగంగా నిన్నటి రోజు నుంచి కూడా చాలా వరకు ప్లాస్టిక్ని పట్టుకోవడం కానీ, అంటే దాన్ని ఉల్లంఘించి అది జస్ట్ లైట్గా తీసుకొని దాన్ని ఏముందిలే ఇది ఎప్పటిలాగానే అధికారులు ఏదో చెప్తారు మనం కంటిన్యూ చేద్దాము అనే ఒక విధానంతో వెళ్తూ మళ్ళీ దాన్ని వాడుతున్న పరిస్థితుల్లో నిన్ననే చూశాను నేను. చాలా వరకు ప్లాస్టిక్ని సీజ్ చేయడం జరిగింది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ జూనియర్ డాక్టర్లు జీజీహెచ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. స్టైఫండ్ 30% పెంచాలంటూ జూనియర్ డాక్టర్లు గత 9 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇప్పటికే ఎమర్జెన్సీ విధులను బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఈశ్వర్ మాట్లాడుతూ జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణతో సమానంగా స్టైఫండ్ ఇవ్వడం సాధ్యం కాదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటన చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ జీవన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని స్టైఫండ్ పెంచాలని కోరారు. పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కారం చేయని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. మేము సమ్మె కూడా దశల వారీగా చేస్తామని ముందుగానే గవర్నమెంట్కి హెచ్చరించడం జరిగింది. ఇది మేము వెంటనే ఎమర్జెన్సీ ఆపలేదు. ఇప్పుడు ఏదైతే మేము జూనియర్ డాక్టర్స్ మాత్రమే, సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషల్ ఇంటర్న్స్ మాత్రమే ఎమర్జెన్సీ బాయ్కాట్ చేసాం. ఇంకా మా సీనియర్ ప్రొఫెసర్స్, మా స్టాఫ్ అందరూ కూడా ఇంకా వర్క్ చేస్తున్నారండి. గవర్నమెంట్ మాతో గత 20 రోజుల నుంచి 4 సార్లుగా చర్చలు జరిగాయి. కానీ ఈ విఫలం మాత్రం ఏదైతే మేము 30% స్టైఫండ్ అడుగుతున్నామో 3% మాత్రమే ఇస్తామని స్టైఫండ్ మాకు చెప్తున్నారండి. ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది. ఏదైతే మేము 40 గంటలు శ్రమతో మేము తిండి తిప్పలు మానేసి నిద్ర లేకుండా మేము ఇంకా కష్టపడుతున్నాం. మేము అడుగుతుంది కేవలం మా ఫ్యామిలీని
బతికించుకోవడానికి మేము బతకడానికి ఏదైనా కానీ మాకు ఈ స్టైఫెండ్స్ మాత్రం అండి. ఈ ప్రొవిజన్లో మాత్రం ఏదైతే 35 సంవత్సరాల వరకు ఇంకా మేము చదువుతూనే ఉంటాము. ఇది మా స్టైఫండ్ మాత్రమే కాదు, మా కుటుంబాలకి ఇది మాత్రమే ఉందండి. ఎయిడెడ్ పాఠశాలల మూసివేతపై మండలిలో మంత్రి నారా లోకేష్ వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలను మూసివేయడం లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో 0.94% ప్రవేశాలు పెరిగాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ శాతం 2022-23 7.6% తగ్గింది. 2023-24 3% 2024-25 3% తగ్గింది. ఇది గత వైకాపా ప్రభుత్వంలో తగ్గింది. ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అవకతవకలు ఫేక్ డేటా తీసేసిన తర్వాత 2025-26లో 1.69% తగ్గింది అధ్యక్ష. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా 2026-27లో 0.94% అడ్మిషన్స్ పెరుగుతాం జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం 57 అజెండా అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రూరల్ ప్రాంతాల్లో బీసీలకు 34%, అర్బన్లో 33.1% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు మేయర్ ఎన్నికలకు ప్రత్యక్ష పద్ధతిలో వెళ్లాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కర్నూలులో అగస్త్య గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖలో అక్షిత్ సోలార్ సెల్ మాడ్యూల్ ప్లాంట్ డేటా సెంటర్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. తిరుపతి, సూర్యలంక, కేసరపల్లి, కాకినాడలో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పాత పద్ధతిలోనే ఒక డిప్యూటీ మేయర్ పదవి ఉండాలని తీర్మానించారు. అమరావతిలో రైల్వే లైన్ ఏర్పాటుకు ల్యాండ్ పూలింగ్ చేయాలని నిర్ణయించారు. ఉద్యోగనగర్, జేకేసీ కాలేజ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, మల్లికార్జునపురం, బాలాజీనగర్, చిన్నేరుకుంట హెడ్ వాటర్ వర్క్స్ ని పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్ మయూర్ అశోక్ తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ నవగుంటూరులో భాగంగా నగరంలో పచ్చదనం పెంచే లక్ష్యంగా మొక్కలు నాటడం జరుగుతుందని, ప్రధానంగా రోడ్లకు ఇరువైపులా డివైడర్లతో పాటు నూతన రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలో మొక్కలు కూడా ఉండేలా చూడాలని ఎస్సీని ఆదేశించారు. ఇన్నర్ రింగ్ రోడ్ రెడ్డిపాలెంలోని పార్క్ని పరిశీలించి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని, పార్కులో గ్రీనరీ ల్యాండ్ మొక్కలు నాటాలని ఏడీహెచ్ డీఈని ఆదేశించి పార్కు నిర్వహణకు వాకర్స్ కమిటీ ముందుకు రావాలని కోరారు. క్లీనప్ చేయండి, క్లీన్ చేసే సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ శాసన మండలిలో ప్రజా సమస్యలపై మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు. అల్లరి చేసి సభ నుంచి వెళ్లిపోవాలనేది వైసీపీ సభ్యుల ఉద్దేశంగా కనిపిస్తోందని ఆయన విమర్శించారు. మండలి సమావేశాల్లో రెండవ రోజు కూడా డీఎస్సీ అంశంపై అధికార విపక్షాల మధ్య వాగ్వివాదం నడిచింది. చైర్మన్ మోషన్ రాజు అధ్యక్షతన కార్యకలాపాలు ప్రారంభం కాగానే డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని వైకాపా సభ్యులు వాయిదా తీర్మానమిచ్చారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన మండలి చైర్మన్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. దీంతో వైకాపా సభ్యులు చైర్మన్ పోడియం చుట్టూ చేరి ఆందోళనకు దిగారు.
ప్రశ్నోత్తరాల సమయంలోనే మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణకు చైర్మన్ మాట్లాడే అవకాశమిచ్చారు. శాసన మండలిలో డీఎస్సీ గురించి చర్చ కోరుతుంటే ప్రభుత్వం ఎందుకు వెనకంజ వేస్తుందని బొత్స ప్రశ్నించారు. వేరే ఫార్మెట్లో రావాలని బొత్సకు చైర్మన్ చెప్పినా పట్టించుకోలేదు. దీంతో వైకాపా సభ్యులపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ను అగౌరవపరిచేలా ప్రతిపక్ష సభ్యులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మేము నిన్నటి నుంచి ఒకే అంశం మీద డిఎస్సి మీద జరిగిన అవకతవకల మీద చర్చించాలి, సభలో చర్చించాలి, దాన్ని ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రధాన పత్రికల్లో శాసనసభలో మాట్లాడారు అది మరి ఇక్కడ మాట్లాడడానికి ఎందుకు ఎందుకు ఆడుతున్నారో మాకు అర్థం అవట్లేదు. ఎందుకు వెనకెందుకు వేస్తారో మాకు అర్థం అవట్లేదు. వాస్తవ విషయాలు అక్కడ చెప్పిన ఇక్కడ చెప్పొచ్చు కదా, ఇది చెప్పొచ్చు కదా. దీని తర్వాత చేస్తామని చెప్పింది విద్యామంత్రి గారు ఉన్నారు కదా, విద్యామంత్రి గారు చెప్పానండి. అక్కడ చెప్పిన ప్రకటనలు ఎక్కడైనా సరే బయటైనా ఇంటైనా ఎక్కడైనా మాట్లాడతామని చెప్పారు కదా, చెప్పండి ఆ మాట ఎక్కడ. దాని మీద తిరస్కరించడం జరిగింది. మీరు వేరే ఫార్మేట్లో రండి, లేదంటే మళ్ళీ ఒకసారి బీఎస్సీ పిలుస్తాను, బీఎస్సీలో మీరు డిసైడ్ చేసుకోండి. కాస్త హుందాగా పక్కకు జరగండి. వారు చాలా స్నేహశీలి, మనందరితో చైర్మన్ గారు బాగుంటారు. అట్లని మనం ఆ చైర్లో కూర్చున్నప్పుడు వారి మీద పడేటువంటి అడ్వాంటేజ్ తీసుకోకూడదు అనేటువంటిది ఇది మన సంస్కృతి, మనం నేర్చుకున్నటువంటి సంస్కృతి. ఇప్పుడు చైర్ని ఏ రకంగా మీరు అవమానిస్తున్నారు పబ్లిక్ గా అనేది అర్థమవుతా ఉంది. మనం నేర్చుకున్న సంస్కృతి ఇది అధ్యక్ష. నంబర్ 1, వారు రిప్లై అవుతుంటే కూర్చుంటారు. వినండి, డిఎస్సి మీద చర్చించడానికి అధ్యక్ష వాళ్ళ ఉద్దేశం చాలా స్పష్టంగా అర్థమైంది. మాట్లాడేకేం లేదు, అల్లరి చేసుకుని వెళ్ళిపోవాలని. మోడీ చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ నేతలు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఏఐటీయూసీ రాష్ట్ర పిలుపులో భాగంగా అన్ని విభాగాల ప్రజా సంఘాల సమస్యలపై ఆందోళన కార్యక్రమం నిర్వహించామని రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ తెలిపారు. ఎంతో కష్టపడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రావుల అంజిబాబు, ప్రధాన కార్యదర్శి మేడ హనుమంతరావు, చల్లాచున ఆంజనేయులు, జి సురేష్ బాబు, కోట మాన్యాద్రి, ఆకిటి అరుణ్ కుమార్, మంగా శ్రీనివాసరావు, వెనుకొండ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆందోళన చెందుతున్నటువంటి వీరందరినీ కూడా చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కారం చేయాలి. ఈ అసెంబ్లీ సమావేశాలు నిన్ననే ప్రారంభమయ్యాయి. 4 రోజులు మాత్రమే జరగబోతున్నాయి. ఈ 4 రోజుల్లో వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలపైన చర్చలు జరిపి పరిష్కరించకపోతే అందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఐక్య పోరాటాలకి సమాయత్తం కాబోతా ఉన్నాం. ఐక్య పోరాటాల ద్వారా జరిగే పరిణామాలు ఏమైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అదే బాధ్యత వహించవలసి ఉంటుంది. 2.5 సంవత్సరాలుగా ఓపిక బట్టి శాంతియుత ఆందోళన ద్వారా, సమ్మెల ద్వారా, వినతి పత్రాల ద్వారా, మెమొరాండాల ద్వారా ఎంత చేసినప్పటికీ కూడా ఒక్క అంగుళం కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఇక మార్గం తీవ్రమైనటువంటి ఉద్యమానికి కార్మిక వర్గం, ఉద్యోగ ఉపాధి సంఘాలు పోవటమే ప్రధానమైన కాబోతుంది. బ్రైట్ హరిజన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన గుంటూరులో మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ వివరాలను ఫౌండేషన్ అధ్యక్షుడు ఎంకేఎస్ మొహిద్దీన్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. పట్టాభిపురం మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాదీఖానాలో జాబ్ మేళా జరుగుతుందని చెప్పారు. నిరుద్యోగ యువతకు మొత్తం 2500 ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ తదితర కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇందులో 60 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బ్రైట్ హారిజాన్స్ ఫౌండేషన్ తరఫు నుండి 20th ఆగస్టు 2026 నాడు, అంటే థర్స్డే, అంటే గురువారము ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు గుంటూరులో పట్టాభిపురంలో ఉన్నటువంటి అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ కరెంట్ షాదీఖానాలో ఒక పెద్ద జాబ్ మేళా ఆర్గనైజ్ చేయబోతున్నాము. ఈ జాబ్ మేళాలో మేము ఒక 60 కంపెనీలను ఇన్వైట్ చేయడం అంటూ జరిగింది. ఈ జాబ్ మేళాలో దాదాపుగా 2500 జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇందులో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసము, గ్రాడ్యుయేట్స్ కోసము,
ఇటు బ్యాంకింగ్ సెక్టర్లో, హెల్త్ సెక్టర్లో, ఇంజనీరింగ్ సెక్టర్లో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో రకరకాల జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. అందువలన అందరూ ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో, గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఎంబీఏ స్టూడెంట్స్, డిప్లొమా వాళ్ళు, ఐటీఐ వాళ్ళు, 12th చదివి పూర్తి చేసి ఖాళీగా ఉన్న పిల్లలు, ప్లస్ 10th చదివి ఏదో ఒక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నట్టు ప్రతి వాళ్ళు వచ్చి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ సద్వినియోగపరచుకోవాలి. ఏపీలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా 2 పేర్లు ఖరారయ్యాయి. ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమాదేవిని టీడీపీ అధిష్టానం ఎంపిక చేసింది. ఎస్సీ కోటాలో వర్ల రామయ్యకు, బీసీ కోటా నుంచి దళవాయి రమాదేవికి ప్రాతినిధ్యం లభించింది. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఎన్నికల్లో జనరేషన్ జీ కీలక పాత్ర పోషిస్తోందని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. రాజ్యాంగ చర్చా వేదిక జనరేషన్ జీ ఉద్యమం విశ్లేషణపై బాలానంద కేంద్రంలో చర్చా కార్యక్రమం జరిగింది. ఈ చర్చా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, డాక్టర్ సేవాకుమార్, గురుదత్, సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జంజీవ్ ఉద్యమం దేశాన్ని కుదిపేసిందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పౌర సంఘాల నేతలు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే, భారతదేశంలో ఒక్కో రాష్ట్రం ఒక దేశం అంత ఉంటుంది, ఒక్కో రాష్ట్రం ఒక వ్యాపారం అంత ఉంటుంది. అంతే. సో ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైనటువంటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు అనేవి లేవు. గుజరాత్లో పరిస్థితులు వేరుగా ఉంటాయి, కేరళలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమంలాగా దారి తీసుకోవచ్చు. కానీ 3-4 అంశాలు. ఒకటి, మన అందరం నెంబర్ 1 జనరేషన్ జీ యూత్ యొక్క ఆకాంక్షలు మనం అర్థం చేసుకోవాలి. మనం అంటే ఇప్పుడున్న సాంప్రదాయ రాజకీయ పార్టీలు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు యూత్ అంత స్పందించారు? కేవలం మెడికల్ స్కామ్, అదే మెడికల్ సీట్లది నీట్ ఎగ్జామ్ వల్లే అంత స్పందించారని నేను అనుకోను. ఆల్రెడీ ఉన్నటువంటి భౌతిక పరిస్థితి, ఆల్రెడీ ఉన్నటువంటి నిరుద్యోగం. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాజేంద్ర ప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అసెంబ్లీలో వాహనాల ఫిట్నెస్ పై ప్రశ్నించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వాహనాల ఫిట్నెస్ ధృవీకరణలో నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ద్వారా వాహనాలను తనిఖీ చేసి నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నామని చెప్పారు. 2025లో 2,44,604 వాహనాలను తనిఖీ చేయగా 2026 జులై వరకు 1,04,543 వాహనాలను తనిఖీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ప్రమాదాలను నివారించేందుకు వాహనాల ఫిట్నెస్ తనిఖీలను మరింత పటిష్టంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నియమాలకు అనుగుణంగా ఉన్న వాహనాలకు రిఫ్లెక్టివ్ టేపులు తప్పనిసరిగా అమర్చేటట్లు తనిఖీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 24 ATS కేంద్రాల్లో ఫిట్నెస్ పునరుద్ధరణ సమయంలో 30 విజువల్, 19 ఫంక్షనల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, లోపాలు గుర్తిస్తే ఫిట్నెస్ ధృవపత్రం జారీ చేయడం లేదని తెలిపారు. కానీ 2024 తర్వాత జరిగినటువంటి ప్రమాదాలు తగ్గినాయి, కానీ మరణించినటువంటి వాళ్ళ సంఖ్య దాదాపు 15% పెరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి ముఖ్యంగా లోతుగా పరిశీలిస్తే ఈ మధ్య రోడ్లు మన ఎన్ని అభివృద్ధి చెందినాయి, అవకాశాలు అంటే ట్రాఫిక్ రూల్స్ కూడా, రోడ్ సేఫ్టీ మెజర్స్ కూడా చాలా పెద్ద ఎత్తున తీసుకోవడం జరుగుతూ ఉంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఎన్ఫోర్స్మెంట్స్ కూడా చాలా వరకు జరుగుతున్నప్పుడు కూడా, కానీ ప్రమాదాల్లో మరణ శాతం దేశంలో కల్లా సగటు కన్నా మన శాతం ఎక్కువ ఉంది. దీనికి కారణం కేవలం ఒక రిఫ్లెక్టివ్ స్ట్రిప్స్ అనే కాదు, అనేక అంశాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఈరోజు చూస్తే స్టేట్ హైవేస్తో పాటు మండల హైవేస్, విలేజెస్కి వెళ్ళేటువంటి రహదారులు కూడా ఇటువంటి యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి, నేషనల్ హైవేస్ కాకుండా. 1/1/2026 నుంచి 31/7/26 వరకు రిఫ్లెక్టివ్ టేప్ అతికించకుండా రోడ్డుపై తిరుగుతున్న వాహనాల నుండి 3.24 కోట్ల మొత్తాన్ని వసూలు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే సి ప్రశ్నకు సమాధానం 1989 కేంద్ర మోటార్ వాహనాల నియమావళి 175వ నియమం ప్రకారం మానవ ప్రమేయం లేకుండా మోటార్ వాహనాల ఫిట్నెస్ ధృవీకరణ పత్రాన్ని జారీ చేయటానికి
అలాగే రాష్ట్రంలో 24 ATS కేంద్రాలను కూడా నెలకొల్పడం జరిగింది అధ్యక్ష. ఈ కేంద్రాలు 181 కింద మోటారు వాహనాల నియమావళిని నిర్దేశించి కార్యక్రమ విభాగంలో 189 కేంద్రాలు వాహనాలు, అలాగే 24 ATS పరీక్షా కేంద్రాలు వాహనాలకు ఫిట్నెస్ ధృవీకరణ పత్రాలు జారీ చేస్తాయి అధ్యక్ష. నర్సరావుపేట వినుకొండ రోడ్లోని కార్ డెకార్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో 4 కార్లు దగ్ధమయ్యాయి. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు. పక్క షాపులకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు సభను సజావుగా నిర్వహించేందుకు 6 సభ్యులతో ప్యానెల్ స్పీకర్లను అధికారికంగా ప్రకటించారు. స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేని సమయంలో సభా వ్యవహారాలను నడిపించేందుకు ఈ ప్యానెల్ స్పీకర్లు బాధ్యతలు చేపడతారని తెలిపారు. ప్యానెల్ స్పీకర్గా జనసేన అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్, టీడీపీ శృంగవరపుకోట కోల లలిత కుమారి, టీడీపీ జగ్గంపేట జ్యోతుల నెహ్రూ, బీజేపీ విశాఖపట్నం నార్త్ పి విష్ణుకుమార్ రాజు, టీడీపీ ప్రొద్దుటూరు నంద్యాల వరదరాజుల రెడ్డి, వైసీపీ బద్వేల్ దాసరి సుధా నియమితులయ్యారు. టీడీపీ పార్లమెంట్ సెక్రటరీ గంటా మౌళిక పుట్టినరోజు వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గంలోని మస్తానయ్య దర్గా, కలెక్టరేట్ ఎదుట తదితర ప్రాంతాల్లో అభిమానులు, పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల కేకులు కట్ చేసి గంటా మౌళికకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం గంటా మౌళిక అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. సమస్యలో ఉన్న ఎంతో మందికి అండగా నిలిచిన గొప్ప నాయకురాలు గంటా మౌళిక అన్నారు. ఆమె మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. పార్టీ కోసం, ప్రజల కోసం మరింతగా సేవ చేసేందుకు తనకు పార్టీ అవకాశం ఇవ్వాలని గంటా మౌళిక విజ్ఞప్తి చేశారు. ఇలాగే మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పుడూ కూడా నా మీద ఉండాలి అని, ఎలాగైతే మా నాన్నగారు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకొని చేశారు, నాకు ఒక అవకాశం ఇస్తే నేను కూడా అదే బాటలో నడుస్తా, నా వాళ్ళందరికీ కూడా సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. సో అలా ఆ కోరిక నెరవేరాలంటే మీ అందరి ఆశీర్వాదం అనేది ఎంతగానో కావాలి. కాబట్టి ఇలానే మీ ఆశీర్వాదం ఎప్పుడూ కూడా నా మీద ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వసతి విద్యా సంస్థల నవీకరణ పనుల నాణ్యతలో రాజీ లేదని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. మార్పు కార్యక్రమంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ జిల్లాలో 36 వసతి విద్యా సంస్థల్లో మార్పు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని వివరించారు. ప్రస్తుతం ఎంపిక చేసిన సంస్థల్లో సుందరీకరణ, ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పడమే కాకుండా కనీస వసతులు పక్కాగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. 10 మందికి ఒక మరుగుదొడ్డి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి కెఎల్ హర్షిత, జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి కె మయూరి, జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి డి దుర్గాబాయ్ తదితరులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 139, 176 పోలింగ్ కేంద్రాల వద్ద జరుగుతున్న సర్ విచారణ ప్రక్రియను కమిషనర్ ఈఆర్ఓ మయూర్ అశోక్ పరిశీలించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం పారదర్శకంగా నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా పక్కాగా జరగాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ నగర కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశించారు. విచారణకు హాజరయ్యే ప్రజలు మరియు దరఖాస్తుదారులు తమతో పాటు నిర్దేశిత గుర్తింపు, నివాస ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకువచ్చేలా బిఎల్ఓలు పూర్తి అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. రోడ్డు విస్తరణల పనిలో భాగంగా రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బృందావన్ గార్డెన్స్,
రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలదని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు శాఖకు సహకరించాల్సిందిగా కోరారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 14,500, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,000. నెంబర్ 5 మినిమం 15,000, మ్యాక్సిమం 23,000, మోడల్ 21,500 రూపాయలు. 341 రకం మినిమం 14,500, మ్యాక్సిమం 24,000, మోడల్ 23,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 14,500, మ్యాక్సిమం 21,500, మోడల్ 21,000. బడిగి 355 మినిమం 15,000, మ్యాక్సిమం 25,500, మోడల్ 24,500 రూపాయలు. దేవనారు డీలక్స్ మినిమం 15,000, మ్యాక్సిమం 21,200, మోడల్ 20,000. ఆర్మూర్ రకం మినిమం 15,000, మ్యాక్సిమం 21,000, మోడల్ 20,500 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 17,500, మ్యాక్సిమం 27,000, మోడల్ 26,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 18,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,000. 341 రకం మినిమం 18,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 17,000, మ్యాక్సిమం 22,500, మోడల్ 21,500 రూపాయలు. బడిగి 355 మినిమం 18,500, మ్యాక్సిమం 27,500, మోడల్ 26,000. దేవనారు డీలక్స్ మినిమం 18,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 8,500, మ్యాక్సిమం 15,000, మోడల్ 14,000. నెంబర్ 5 మినిమం 8,000, మ్యాక్సిమం 14,000, మోడల్ 13,500 రూపాయలు. 341 రకం మినిమం 8,500, మ్యాక్సిమం 14,000, మోడల్ 13,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000, మ్యాక్సిమం 14,000, మోడల్ 13,500 రూపాయలు. బడిగి మినిమం 8,500, మ్యాక్సిమం 14,500, మోడల్ 14,000. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, 57 అంశాలకు ఆమోదం. అక్టోబర్లో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం. బీసీ రిజర్వేషన్ పై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగం, 34% అమలుకు నిర్ణయం. బీసీలకు అండగా కూటమి సర్కార్. బీసీ రిజర్వేషన్ పై కోర్టుకు వెళితే చరిత్రహీనులుగా మిగులుతారని హెచ్చరిక. బీసీ రిజర్వేషన్ల ఆమోదంపై సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సవిత. చరిత్రలో బీసీలు మరిచిపోలేని రోజని వెల్లడి. కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె, జీజీహెచ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ. మండలిలో 2వ రోజు డీఎస్సీపై అధికార విపక్షాల వాగ్వివాదం. డీఎస్సీల గురించి ఎందుకు చర్చించరన్న బొత్స. వైసీపీ నేతల తీరుపై మంత్రి పయ్యావుల ఆగ్రహం. నగరంలో పర్యటించిన కమిషనర్ మయూర్ అశోక్. నవగుంటూరులో భాగంగా పచ్చదనం పెంపే లక్ష్యమని వెల్లడి. ఇవి నాటి వార్తలు. నమస్కారం.